సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒక్క రూపాయి కూడా రానటువంటి నేపథ్యంలో ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు ఉద్యోగులు సన్నద్ధం చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మీరు చర్చలకు రండి అని గౌరవ మంత్రివర్యులు 10వ తారీఖు 11 2 రోజుల పాటు ఏపీజేఎస్ అమరావతితో గత నెలలో చర్చలు చేయడం, అలా కాకుండా అన్ని ఉద్యోగ సంఘాలతో పిలిచి మీరు సమావేశం ఏర్పాటు చేయండి అని ఏపీజేఎస్ అమరావతి కోరగా గత నెల 22వ తారీఖున అన్ని సంఘాలతో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం 4 మంత్రివర్యులతో అందరూ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా 5-6 గంటల పాటు చర్చలు చేశారు. ఆ చర్చల్లో సానుకూల నిర్ణయాలు కొన్నైనా ప్రకటిస్తారని, లేదా మరుసటి రోజు సాంప్రదాయబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి సానుకూలమైనటువంటి నిర్ణయాలు జరిగినటువంటి చర్చల మీద వెలువరుస్తారని లక్షలాది మంది ఉద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే, ఆ తరుణంలో 4వ తారీఖు ఈ నెల సడన్గా ఒక్కసారిగా ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 98% ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది అని ఒక శ్వేతపత్రం ద్వారా మా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాక ఇటు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అందరం కూడా ఆశ్చర్యానికి లోనయ్యాం. మేము మా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే ఉద్యోగులకే మా ఖర్చు అంతా అయిపోతుందని చెప్పడంలో దేనికి సంకేతమో మాకు అర్థం కాక అసలేంటి లెక్కలని ఒక్కసారి ఏపీజేఎస్ అమరావతి పక్షాన మా రాష్ట్ర నాయకత్వం ఆ లెక్కల్లోకి చూసాం. ప్రధానంగా కాగ్ లెక్కల్లోకి వెళ్ళాం. అంటే మాకు విడిగా దొరకవు కదా, సో ఆన్లైన్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనది ఈ లెక్కలు తేల్చేదంతా కూడా కాగే కాబట్టి ఆ కాగ్ ద్వారా అసలేంటి మన రెవెన్యూ రిసీట్స్ ఏంటి, మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి అనేటువంటి అంశాలను పరిశీలిస్తే కేవలం ఆన్లైన్లో ఉన్నటువంటి వాటినే పరిశీలించాం. దాని ద్వారా చూస్తే మన యొక్క 2026 అంటే 25-26 మొత్తం ఖర్చుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చులో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ ఖర్చు మొత్తం 2,26,000 కోట్లండి. 2,26,000,808. అందులో ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు కలిపి 84,401 అంటే 84,841 కోట్లు ఖర్చు. అంటే ఎంత? 2,26,000 కోట్లలో కేవలం 37%. సహజంగా మనం అనుకుంటాం మొత్తం ఖర్చులో మీ ఖర్చు ఎంతయా, అంతే కదా సహజంగా మాట్లాడుకుంటాం. ప్రజలకు తెలియాలి కదా అన్ని విషయాలు కూడా, అందుకే చెప్తున్నాం. దాంట్లో చూసిన లెక్కలే రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఖర్చులో మా ఖర్చు 37% అని స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి. 2,26,000 కోట్లలో 84,000 కోట్లని. సరే, ప్రభుత్వం చెప్తున్నటువంటి రెవెన్యూ రాబడిలో మీ ఖర్చు ఎంత అని కదా చెప్తున్నారు. ఒకవేళ రెవెన్యూ పన్నుల ఆదాయం వరకే తీసుకొని కేవలం పన్నుల ఆదాయం తీసుకుంటే ఆ పన్నుల ఆదాయం 1,42,926.
42,926 పన్నుల ఆదాయం. ఇది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. అందులో మా ఖర్చు తీస్తే 59% వచ్చింది. 59 అంటే 84,000 కోట్లు, 59%. లేదు ఆదాయం అంటే అంత ఆదాయమే, పన్నుల ఆదాయం ఏంటి, ల్యాండ్ రెవెన్యూ వచ్చినా ఇంకొక ఆదాయం వచ్చినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం క్యాపిటల్ జోలి పోవట్లేదు. మేము క్యాపిటల్ ఇన్కమ్ ద్వారా క్యాపిటల్ రిసీట్స్ జోలి మేము పోవట్లేదు. అంటే అది రకరకాల ద్వారాల ద్వారా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి తెచ్చుకునేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదా క్యాపిటల్ రెవెన్యూ. వాటి జోలి మేము పోవట్లేదు, ఆ రిసీట్స్ జోలి. కేవలం రెవెన్యూ ఆదాయం గురించి చెప్తున్నాం. వచ్చేటువంటి రెవెన్యూ రిసీట్సే, క్యాపిటల్ రిసీట్స్ జోలి పోవట్లేదు. టోటల్ రెవెన్యూ రిసీట్స్ అంటే ఆదాయం మొత్తం అయితే 1,78,000 కోట్లు. ఈ 1,78,000 కోట్లు అయితే మాది ఎంత? 47% మా ఖర్చు. 47% అంటే ఇప్పుడు కేవలం రాష్ట్రం మొత్తం రెవెన్యూ ఖర్చులో చూస్తేనేమో 37%, లేదు ట్యాక్స్ రెవెన్యూలో వరకే చూస్తేనేమో 59%, లేదు రాష్ట్ర రెవెన్యూ మొత్తంలో మా ఖర్చు చూడటం అనేది న్యాయం అనిపిస్తేనేమో 47%. ఇది ప్రజలకు తెలియాల్సింది. మరి ఈ 98%, 95% ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు అర్థం కావట్లేదు. ఈ 98% అంటే ఎంత ఖర్చు ఉండాలో తెలుసా? మాకు 1,38,685 1,38,685 కోట్లు ఖర్చు పెడితే కానీ 98% రాదు. కానీ మా మీద ఖర్చు పెట్టేది కేవలం 84,841. సో దీని మీద ఈ ఆదాయంలో ఎక్కడా కూడా 98-90% అనే ప్రసక్తే ఇక్కడ కనిపించట్లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాం, తగ్గిచ్చేస్తున్నాం అంటున్నారు. తగ్గిచ్చేది కొత్తగా ఒకరు చేసేది ఏముండదు ప్రభుత్వంలో. తగ్గేది ఈరోజు ఉద్యోగుల లెక్క చూస్తే ఇప్పటికీ 2024 నుంచే పదవి విరమణ మొదలైంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన నుంచే. అంతకుముందు ప్రభుత్వంలో 60 నుంచి 62 ఏళ్ళు చేశారు కాబట్టి ఎక్కడా రిటైర్మెంట్ లేవు. అంతకు ముందున్న వాళ్ళకి అన్నీ పెన్షనరీ బెనిఫిట్స్ సహా అన్నీ వచ్చినాయి. కానీ 62 ఏళ్ళు పెంచినందువల్ల రిటైర్మెంట్లు ఇప్పుడు మొదలైపోయినాయి. 2024 ఈ ప్రభుత్వం రాగానే అక్కడి నుంచి రిటైర్మెంట్లు మొదలైనవి. చూడండి, 13,643 మంది 2024 రిటైర్ అయ్యారు. 2025లో 13,583 మంది రిటైర్ అయ్యారు. 2026లో అంటే ఈ సంవత్సరం మొత్తం 14,095 మంది రిటైర్ అవుతున్నారు. చూడండి, అంటే మొత్తం ఇప్పటికే 41,321 మంది ఈ ప్రభుత్వం వచ్చినాక రిటైర్ అయిపోయారు. భవిష్యత్తులో మొత్తం కలిపి రిటైర్మెంట్ ఎంత అవుతున్నారో తెలుసా? లెక్కలు ఉన్నాయి మా దగ్గర. 1,33,417 మంది 2032కి రిటైర్ అయిపోతున్నారు. అంటే ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 14,000, ఆ తర్వాత మళ్ళీ 15,000, ఆ తర్వాత మళ్ళీ 14,000. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రిటైర్మెంట్లు వస్తున్నాయి. తగ్గకేముంది? సగానికి తగ్గిపోద్ది కదా. ఇందులో మళ్ళీ 2 ఏళ్ళు ఆగితే వచ్చే వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. ఈ 2 ఏళ్ళ దాకా ఉండే వాళ్ళకే పెన్షన్ వచ్చేది. ఆ తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇంకా దిక్కు తేలలేదు. ఏమీ తేల్చాల ప్రభుత్వాలు, పెన్షనే లేదు. కాబట్టి ఆదాయ ఖర్చు అనేది తగ్గిపోతుంది. అలా అని ఉద్యోగులను ఏమైనా పెంచుతున్నారా? ఒక్కొక్కరి పనిని 3-4 చేయాల్సిన పనిని ఒక్కొక్క ఉద్యోగి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో. మానసికంగా తీవ్రమైనటువంటి పని ఒత్తిడి, దానికి తోడు ఆర్థిక ఒత్తిడి. ఇప్పుడు ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్పింది? చెల్లింపులు 30,849 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. సంతోషం. రిటైర్ అయినటువంటి వాళ్ళు 2 సంవత్సరాల నుంచి బెనిఫిట్స్ లేక అల్లాడిపోతున్నారని లిఖితపూర్వకంగా ఏపీజేఎస్ అమరావతి
రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చింది, అయ్యా మాకన్నా ముందుగా మా రిటైర్ అయినటువంటి మా పెద్దన్నలకి మీరు చెల్లించండి అని రిటర్న్గా రాసిస్తే వాళ్ళకి చెల్లించారు. కానీ ఇక్కడ బాగా ఆలోచించండి, చెల్లింపులు చేసింది ఏమేంటి? వాళ్ళు చెప్పిన లెక్కలే, నేను చెప్పట్లేదు. ఇది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 4వ తారీఖు రిలీజ్ చేసిన దాంట్లోనే ఉంది, మీకు ఇచ్చాను. గ్రాట్యుటీలు, తర్వాత ప్రావిడెంట్ ఫండు, సిపిఎస్ కంట్రిబ్యూషను, ఏపీజీఎల్ఐ మెడికల్ రీయింబర్స్మెంట్లు. దయచేసి దీన్ని గమనించండి, ప్రజలకు కూడా తెలియాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చెల్లించామని చెప్తుంది. ఎంత అనేది మాకైతే లెక్కలు తెలియదు, కానీ చెల్లించామని చెప్తున్నటువంటి దాంట్లో గ్రాట్యుటీ తప్పితే, అంటే గ్రాట్యుటీ అనేది ప్రభుత్వం బాధ్యత. తను గతంలో 30 సంవత్సరాల పైచురుకు సర్వీస్ చేస్తే గత సర్వీస్కి ఇప్పుడున్న ఉద్యోగులకు చెల్లించేది కాదు అది. కాబట్టి గతంలో రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చేది అది ప్రభుత్వం బాధ్యత. మిగిలినవి చూడండి, జీపీఎఫ్లు మేము దాచుకున్నటువంటి డబ్బులు ఈ 30 ఏళ్ల సర్వీసులో దాచుకున్నాయి. ఏపీజీఎల్ఐ మేము దాచుకున్న డబ్బులు, సిపిఎస్ కంట్రిబ్యూషన్ మేము కట్టిన డబ్బులు, ఇవన్నీ ప్రతి నెల మా డబ్బుల్లో జీతంలో నుంచి డిడక్ట్ చేస్తారంటే మా డబ్బులు ఆల్రెడీ ఇచ్చేసినట్టే కదా. ఒకసారి అంటే నెలకు ₹1,00,000 జీతం అనుకోండి, ఆ ₹1,00,000లోనే ఈ 10,000 జీపీఎఫ్ అని, 5,000 ఏపీజీఎల్ఐ అని, సిపిఎస్ కంట్రిబ్యూషన్ 2,000 అని డిడక్ట్ చేసేస్తారు. అంటే దాచిపెట్టేస్తారు. అంటే ఒకసారి మొత్తం ఇచ్చినట్టే లెక్క కదా, మళ్ళా ఇప్పుడు ఇచ్చినట్టు లెక్క చూపిస్తున్నారు చూడండి. అంటే 2 సార్లు పేమెంట్ అయిందా మాకు? ఆనాడు ట్యాక్స్ కట్టేశాం, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే స్టేట్ ఓన్ రెవెన్యూని చూపిస్తుందో సెంట్రల్ నుంచి వచ్చే ట్యాక్స్ చూపించట్లేదు కదా, చూపించలేమంటున్నారు కదా. ఎట్ట చూపించలేరు? పన్నుల రూపాయలు వచ్చేది మొత్తం మనకే కదా. అది కూడా ఎంత ఇస్తారో కూడా చాలా స్పష్టంగా చెప్పారు కదా. కేంద్రం నుంచి వచ్చేటువంటి లెక్కలు కూడా అన్ని క్లియర్గా ఎంత వస్తుంది? స్టేట్ షేరు 40,587 కోట్లు వస్తుంది. ఆ దాంట్లో మేము కట్టే జీతం కూడా ఉంది పన్నుల రూపంలో. మరి ఇటువంటి మేము దాచుకున్న డబ్బులను ఒకసారి జీతాల్లో పేమెంట్గా చూపిస్తున్నారు ఇచ్చేసినట్టు. ఇచ్చిన డబ్బుని కన్సాలిడేట్ ఫండ్ నుంచి మాకు జీతాలు ఇస్తే మేము ఆ డబ్బుని పబ్లిక్ అకౌంట్లో దాచిపెడతారు మా డబ్బుని. అవి కూడా గతంలో గందరగోళమైనటువంటి పరిస్థితి. అవి ఇచ్చేదానికే 2 సంవత్సరాలు దాటింది ఇప్పుడు. సో మేము దాచుకునే మళ్ళీ 2వ ఇచ్చినట్టు లెక్కలు ఇవి. ఇక ఉద్యోగుల విషయానికి వద్దాం. ఉద్యోగులు ప్రభుత్వానికి ఎంతమంది అవసరమో అంతమందినే తీసుకుంటారు తప్ప మేము వస్తామయ్యా అంటే మాకేమైనా ఉద్యోగాలు ఇస్తారా? ఉద్యోగస్తులు ప్రభుత్వాలకి వెన్నుముక. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ ప్రజల వద్దకి నేరుగా చేర్చేటువంటి ఒక సాధనం. మీకు అవసరమైతే తీసుకుంటారు. ఆనాడు మండలాల ఫార్మేషన్కి అయిన తర్వాత 86లో మా రిక్రూట్మెంట్ అయింది. నేను వచ్చాను ఉద్యోగంలోకి. మండలాల వల్ల మా పెరిగి ఉద్యోగాలు కావాలని రిక్రూట్మెంట్ ఏపీపీఎస్ చేస్తే మేము రాసాం, వచ్చాం. గ్రామాలకి గ్రామ స్థాయిలో కావాలనుకున్నారు గత ప్రభుత్వం. 1,50,000 మంది ఉద్యోగాలు తీసుకొచ్చారు. గ్రామ స్థాయిలో పాలన పెంచాలనుకున్నారు, పెంచాలనుకుంటే తెచ్చారు. లేదు ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటున్నారు. మరి ఉద్యోగులు అవసరమే ప్రకటిస్తున్నారా, అవసరం లేకుండా ప్రకటిస్తున్నారా? కాబట్టి ఉద్యోగులు ఏదో అధికమైపోయినట్టు, వాళ్ళ ఖర్చులు అధికమైపోయినట్టు ఈ విధంగా ప్రజల్లో చూపిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయా లేదా? ప్రభుత్వానికి అవసరమైతేనే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారా? నిన్న డిఎస్సి దానికే చేశారా? మరి ఉద్యోగులకు రేపు జీతాలు ఉండవా? మరి దీనికి ఏమని చెప్తారు రేపు? మరి ఎలా ఖర్చు తగ్గిస్తారు? ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారు, ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రిటైర్ అయిపోతున్నారు. కాబట్టి ఉద్యోగి తను కావాలనుకుంటే ఉద్యోగం ఏమి ఇవ్వరు. ప్రభుత్వం అవసరం అనుకొని 10 మంది అవసరం ఉన్న చోట
ఒక్కరిద్దరినే నియమిస్తుంది ప్రభుత్వం. మిగిలినటువంటి వాళ్ళని సగం మందిని అవుట్సోర్సింగ్తో వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉద్యోగాలకు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళకి పాపం ఎలాంటి బెనిఫిట్స్ లేవు, ఒక్క రూపాయి కూడా పెంచింది లేదు. వాళ్ళకి ఎలాంటి అదర్ బెనిఫిట్స్ కానీ, హెచ్ఆర్ పాలసీ కానీ, జీతాలు పెంచడం కానీ, మీ మేనిఫెస్టోలో పెట్టినట్టు సంక్షేమ పథకాలు అమలు చేయటం కానీ ఏమీ లేవు. ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఉద్యోగి, సీనియర్ ఉద్యోగి ప్రతి సంవత్సరం 9 మాసాల జీతాలు తీసుకుంటారు. 2-3 నెలలు సీనియారిటీని బట్టి ట్యాక్స్ రూపంలో మా జీతాలు ప్రతి నెల డిడక్ట్ అయిపోతాయి. ప్రతి నెల డిడక్ట్ అయిపోతాయి. అంటే 9 నెలల కన్నా ఎక్కువ జీతం తీసుకోం. 12 మాసాలకు కానీ 12 నెలలకు కానీ మేము తీసుకున్న జీతాలు టెన్షన్గా కట్ అయిపోతాయి మాకు. లేదు, మీరు మా మీద పెట్టేటువంటి జీతాలు ఇచ్చినవన్నీ ఈ జీతాలు మళ్ళా ఈ రాష్ట్ర ప్రభుత్వానికే రొటేట్ అవుతుంటాయా లేవా? మేము రకరకాల రూపంలో మేము ఈ రాష్ట్రంలోనే ఖర్చు పెడతాం, వేరే రాష్ట్రాల్లో మేమేం ఖర్చు పెట్టాం. మా డబ్బులన్నీ నీళ్ళకో, పాలుకో, భోజనాలకో, లేకపోతే ఇంటికో దేనికి పెట్టినా తిరిగి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వానికి చేరతాయి. అందుకని ఇటీవలగా మా చర్చలలో అయిన రోజున మరుసటి రోజు చూశాను, గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు ఇచ్చారు. చాలా సంతోషం. ఏమని? ఉద్యోగులకు మేము ఇచ్చేటి ఏది పెంచినా అది పెట్టుబడిగానే భావిస్తామని. ఎస్, అది పెట్టుబడిగానే భావించాలి, అంతే తప్ప ఉద్యోగుల్ని భారంగా భావించకూడదు ఏ ప్రభుత్వం కూడా. ప్రజలకు ఎలా సేవలు అందుతాయి? మేము లేకపోతే చట్టాలు మీరు చేస్తారు, ఆ చేసిన చట్టాలని అమలు చేసే ప్రక్రియలో ఉద్యోగులు అవసరమని చేస్తారు. దీన్ని అవసరం అంటేనే మీరు రిక్రూట్మెంట్లు చేస్తారు. కాబట్టి దయచేసి ఉద్యోగుల్ని భారంగా చూడొద్దని విజ్ఞప్తి చేస్తూ, ఉద్యోగుల ఖర్చుని, ఆ ఖర్చులు ఏమేం కలిపారు, ఎవరెవరిని కలిపారు, అవి అవసరమైనప్పుడు మేము అన్ని విషయాలు చెప్తాం. డెప్త్కి వెళ్ళినప్పుడు దీంట్లో నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి ఇచ్చేయి, అడ్వైజర్లకు ఇచ్చేయి, కన్సల్టెంట్లు అన్నీ చేరతాయి మా ఖర్చులో. మా ఉద్యోగులకు ఇచ్చే ఖర్చులు ఏమేమి చేరతాయో మీకు తర్వాత వేసినప్పుడు చెప్తాం. కాబట్టి మేము ప్రభుత్వం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే ఏపీజేఎస్ అమరావతి పక్షాన 15వ తేదీ లోపు దయచేసి ప్రభుత్వం ఏదైతే ఇప్పటికే చర్చలు చేశారో ఆ చర్చలు జరిగినటువంటి అంశాల మీద ఇన్ని రోజులు ఆగినటువంటి పరిస్థితి ఇంతవరకు మేము చూడలేదని 40 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్నా. మరుసటి రోజు 2 రోజులకు, 5 రోజులకు, 10 రోజులకు చర్చలకు పిలవాలి. కాబట్టి దయచేసి ఏదైతే ఈరోజు ₹1 ఖర్చు లేని పిఆర్సీ కమిషనర్ని ఎందుకు ఇంకా నియమించలేదనే దానికి మీరు చెప్పండి. ఇదంతా వద్దండి. మీరు ఇంత శ్వేతపత్రాలు ఇచ్చారు, మేము గత 1.5 సంవత్సరంన్నర 2 నెలల నుంచి అడుగుతున్నాం, అయ్యా మాకు ఎంత బకాయిలు ఉన్నాయో లెక్కలు చెప్పండి అని. ఆ లెక్కలు చెప్పలేకపోతున్నారు, కానీ మా మీద ఖర్చు ఎంత అవుతుందో లెక్కలు చెప్పగలుగుతున్నారు. మాకెంత డబ్బులు బకాయి ఉందో చెప్పండి, ప్రభుత్వం మాకెంత చెల్లించాలో లెక్కలు చెప్పలేరా? దాంట్లో పారదర్శకత ఉండదా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? గతంలో మా పిఆర్సీ అరియర్స్ ఎంత, మా డిఎల్ అరియర్స్ ఎంత? మీరు 1/7/2018, 1/1/2019 డిఏ ఇచ్చానని చెప్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో సగం మందికి కూడా డిఏ సంబంధించినటువంటి బకాయిలు చేరలేదు. ఇది వాస్తవం కాదా? మీకు లేఖలు ఇచ్చిన మాట వాస్తవమా కదా ప్రభుత్వానికి? ఇంతవరకు ఆ టైలు ఓపెన్ చేశారా? అసలు ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులు గల్లంతైనాయి కదా, సబ్ హెడ్లే ఎత్తేసారు కదా. మా లెక్కలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అలాగే మా రూపాయి ఖర్చు లేని పిఆర్సీ కమిషన్ ఎందుకు లేకపోతున్నారు? అలాగే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డిఏలు 5 డిఏకి వచ్చేసింది, ఎందుకు డిఏలు ప్రకటించలేకపోతున్నారు? ఇదే కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు కూడా లక్షల కోట్ల అప్పులు తెచ్చే కదా, వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులే తెస్తుంది కదా. కానీ వాళ్ళు అప్డేట్గా ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారే, డిఏలు ఇస్తున్నారే. దానికి నిదర్శనం ఇదే రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు అందరూ అప్డేట్గా డిఏలు తీసుకుంటున్నారు. వాళ్ళకి డిఏలన్నా ఆపితే అప్పుడు తెలుస్తుందేమో మా డిఏల బాధ వాళ్ళకి. ఈ ప్రభుత్వంలో పనిచేస్తూ వాళ్ళు కేంద్రం నుంచి ఇచ్చే డిఏలు ఈ డబ్బులు మా దగ్గర నుంచి డబ్బులే తీసుకుంటున్నారు కదా.
ఈ రాష్ట్రం మా లెక్కల్లోనే ఉంది వాళ్ళది కూడా. ఈ లెక్కల్లో నుంచి వాళ్ళకేమో అప్డేట్గా డిఏలు ఇస్తారా? మాకేమో డిఏలు ఒకటి కూడా ప్రకటించరా? మెడికల్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉంటే మాకేం హెల్త్ స్కీము ఒక్క రూపాయి కూడా ఉద్యోగికి రాదు. లక్షల రూపాయలు మా జోబుల్లోంచి పోతున్నాయి. కానీ ఇదే రాష్ట్రం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకి, శాసనసభ్యులకు, మంత్రులకు అందరికి ఆగమేఘాల మీద ఒక్క రూపాయి అయినా బిల్లు వచ్చేస్తుంది వాళ్ళకి వెనక్కి. కానీ మాకు వేల రూపాయలకు అయినా లక్షల రూపాయల రూపాయి కూడా రాదు. ఇది ఎక్కడ వ్యత్యాసం? ఎందుకని రాదు? మీరు చూడండి, జీవోలు ఇస్తుంటారు వాళ్ళకి, ప్రతి రూపాయి ఖర్చు తీసి వెంటనే ఆగమేఘాలం ఇచ్చేస్తారు. ఎంప్లాయీస్ హెల్త్ కార్డుని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే 18/10/2025 2 మాసాల్లో 60 రోజుల్లో దాన్ని పూర్తి చేయమన్నారు. ఏది? సంవత్సరంగా వస్తుంది, దిక్కు లేదు. అయ్యారు ఇంటీరియం రిలీఫ్ పిఆర్స్ ఆలస్యం అయితే ఐఆర్ ఇస్తారు. గత ప్రభుత్వంలో 27% ఐఆర్ తీసుకున్నాం, 27%. మరి ఇప్పుడు ఐఆర్ ఏది? 2.5 ఏళ్ళు అయింది తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు ఐఆర్ తీసుకుంటున్నారు. 3 సంవత్సరాల నుంచి 1/10/2023 నుంచి మాకు ఒక్క రూపాయి కూడా ఐఆర్ లేదు. ఇది మా ఉద్యోగులకు నష్టమా కాదా? మరి ఈ రాష్ట్రంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ పెరిగిపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం రిటైర్ అవుతున్నారు. వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి తగ్గిపోయింది. 3% తగ్గించారు. 70 సంవత్సరాలకు 3 తగ్గించారు. 10 నుంచి 7 అయింది. 75 ఏళ్ళకి ఇచ్చే 15%ని 12% చేశారు. తెలంగాణలో 15% ఇస్తున్నారు 70 ఏళ్ళకి. కానీ ఇక్కడ లేదు. దాన్ని పునరుద్ధరణ చేస్తామన్నారు. వాళ్ళ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. సిపిఎస్ జిపిఎస్ అంశాన్ని పునఃసమీక్ష చేసి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం మాతో మాట్లాడి చేస్తామన్నారు. ఇంతవరకు ఊసే లేదు. ఈ సమస్యలను పరిష్కరించండి. ఈ సమస్యల గురించి మాకు చెప్పండి దయచేసి. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమానికి వెళ్తున్నటువంటి మమ్మల్ని చర్చల పేరు మీద పిలిచి సానుకూలంగా ఉన్నారని చెప్పి ప్రజల్లోకి ఇప్పుడు లేని ఖర్చుని ఉన్న ఖర్చుగా చెప్పి మమ్మల్ని దోషులు చేసేయద్దు అని చెప్పి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ వీలైనంత త్వరగా మా సమస్యల మీద సానుకూలమైన నిర్ణయం ప్రకటిస్తానని ఆశిస్తా ఉన్నాం. జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీగా మా ఆవేదనని, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులని మాట్లాడనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆవేదనని, మా సమస్యలని ప్రభుత్వం ప్రశ్నిస్తుంది అనుకుంటారో, విమర్శిస్తుంది అనుకుంటారో మాకైతే తెలియదు. కానీ ఇవాళ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్రతరం అవుతున్నాయి రోజు రోజుకి. కానీ ఇవాళ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే అడుగుతుంటే ఇవాళ ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగులు ఏదైతే తప్పు చేస్తున్నట్టు ప్రజల్లో చిత్రీకరించాలని ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో అది చాలా బాధాకరం అని చెప్పి దీన్ని తీవ్రంగానే మేమైతే ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాల ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది, గత ప్రభుత్వం చాలా ఎక్కువ పెట్టింది, ఆ ఖర్చులన్నీ తగ్గిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. మంచిదే, సంపద సృష్టిస్తూ ఉన్నారు కదా. మరి సంపద సృష్టిస్తారు, మాకు సమస్యలన్నీ పరిష్కరిస్తారు, మంచి పిఆర్సీ ఇస్తారు, ఇచ్చిన హామీ ప్రకారం ఐఆర్ ఇస్తారు, డిఏలు పెండింగ్ లేకుండా ఇస్తారనే ఆశతోనే మేమంతా కూడా కోటి ఆశలతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. మాటికి గత ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు మీరు. గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోయింది, పెన్షన్లు ఇవ్వలేకపోయిందని. అంటే ఏ ప్రభుత్వమైనా చేసిన మంచిని ఆదర్శంగా తీసుకుంటారా, చెడును ఆదర్శంగా తీసుకుంటారా? సీనియర్ ముఖ్యమంత్రి గారు గమనంలో తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవాళ గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎక్కువ ఖర్చు పెట్టిందని తగ్గిస్తూ ఉంటున్నారు. ఏ విధంగా తగ్గిస్తున్నారో చెప్పాలి. మరి గత ప్రభుత్వం చేసినటువంటి చెడ్డ పనులను మీరు ప్రశ్నిస్తున్నప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనుల్లో కూడా కొన్ని మీరు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఒక సాధారణ ఉద్యోగిగా మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయంలో 150,000 మంది ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు 60,000 మందిని ప్రభుత్వంలో విలీనం చేశారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో వేల సంఖ్యలో ఉద్యోగులు నియమించారు. ఇదంతా కూడా బడుగు బలహీన వర్గాలకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది కదా.
మరి ఇవాళ మీరు వచ్చిన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. కానీ ఇంతవరకు ప్రకటించింది ఇవాళ 13,000 14,000 మాత్రమే మీరు ఇచ్చారు. మరి ఖర్చు ఏ విధంగా తగ్గించినట్టు? మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 40,000 మంది వరకు రిటైర్ అయ్యారు. అంటే భవిష్యత్తులో కూడా ఉద్యోగులపై వస్తున్న ఖర్చును తగ్గిస్తాము అంటే భవిష్యత్తులో రెగ్యులర్ నియామకాలు చేపట్టమని చెప్తున్నారా? ఓన్లీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోనే ఈ ఉద్యోగ వ్యవస్థను నడపాలనుకున్నారా? దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట్లాడే మాటలకి ఉద్యోగుల్లో పదార్థాలు వస్తుంది. దయచేసి ఇవాళ ప్రభుత్వం తప్పుడు లెక్కలంటే ఇవాళ వాస్తవాలను చెప్తే మేము బాధపడం. ఇవాళ ఉద్యోగులకి ఎంతెంత చెల్లించామంటున్నారు. చెల్లించిందే అడిషనల్గా చెల్లించట్లే, మాకు బకాయిలు రావాల్సిన మాత్రం చెల్లించారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 5 DAలకు సంబంధించి ఎంత చెల్లించాలో మరి లెక్కలు చెప్పలేదు. మరి 12వ PRC సంబంధించి 3 సంవత్సరాలు అయిపోతుంది, దాన్ని ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తాము దాన్ని చెప్పలేదు. అలాగే IR ప్రకటిస్తామన్నారు, వచ్చిన వెంటనే మీరిచ్చిన హామీ కదా, మేము అడగలేదు కదా, దానికి సంబంధించి చెప్పలేదు. ఇవాళ ఉద్యోగులు రావాల్సినటువంటి బకాయిలను కూడా మీ శ్వేతపత్రంలో చూపించుంటే చాలా ఆనందపడేవాళ్ళు. అంతేకాదు ఇవాళ సగటున మీరు అన్ని లెక్కలేస్తారు కాబట్టి సగటున మొత్తం బాకీలు గత ప్రభుత్వం ఉంచినటువంటి బకాయిలు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు కానీ సగటున ప్రతి ఉద్యోగికి సుమారు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుంది. వాటన్నిటినీ అంటే చెల్లించలేమని చెప్తున్నారా? చెల్లించాల్సిన బాధ్యత లేదని చెప్తున్నారా? దయచేసి ఇవాళ ఉద్యోగులు ఇవాళ రోజువారీ కూలీగా పనిచేసేవాళ్ళు ప్రైవేటు కూలీలు అయితే ప్రభుత్వ కూలీలుగా మేము కూడా పనిచేసిన కాలానికే జీతాన్ని అడుగుతాం తప్ప అదనపు జీతాలు వేతనాలు మేము అడగట్లేదు, గొంతమ్మ కోరికలు అడగట్లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రభుత్వం అప్పచెప్పిన బాధ్యత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. చేసిన పనికి మాకు జీతభత్యాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల ఏపీజేఎస్ అమరావతి పోరాట పందాలో ఉండేటప్పుడు ప్రభుత్వం చర్చలకు పిలిచిన సందర్భంగా ప్రభుత్వాన్ని గౌరవించి శ్రీకాకుళంలో జరిపేటటువంటి ఉద్యమ సన్నాహ సభను కానీ అనంతపురంలో సన్నాహ సభను కానీ వాయిదా వేసుకోవడం జరిగింది. ఇవాళ ఉద్యోగుల్లో చాలా చర్చ జరుగుతుంది, ప్రభుత్వం ఏం హామీ ఇచ్చిందని వాయిదా వేసుకున్నారని చెప్పేసి. దయచేసి ఇవాళ ప్రభుత్వం మీద నమ్మకంతో ఏపీజేఎస్ అమరావతి వాయిదా వేసుకోవడం జరిగింది. తర్వాత చర్చలు జరిపారు. ఇన్ని సీనియర్ నాయకులుగా మేమంతా చూస్తాం. 4-5 గంటల చర్చలు జరిపిన తర్వాత గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు చర్చల్లో పాల్గొన్న తర్వాత ఒక్క హామీ కూడా ఇవ్వకుండా మళ్ళీ వెళ్ళిపోవడం, ఇంతవరకు ఎటువంటి సమాచారం లేకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్థికపరమైన విషయాల్లో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల మేరకు IR ప్రకటించకపోయినా పెండింగ్ DAలకు సంబంధించి కానీ బకాయిలకు సంబంధించి కానీ వీటి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేసే ప్రశ్న ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మా బకాయిలు మాకు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది, సమస్యలు పరిష్కరిస్తుంది, ముఖ్యమంత్రి గారి స్థాయిలో చర్చలు జరుగుతాయని రోజు ప్రకటనలు అయితే వస్తున్నాయి. మాకైతే అధికారికంగా ఏమీ లేఖ రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో 15 లోపు చర్చించి ఆర్థికపరమైన అంశాల మీద స్పష్టమైన హామీ ఇస్తే పర్లేదు. ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టమైన హామీ లేకపోతే ఆగస్టు 15 తర్వాత ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కమిటీ ఉద్యమ కార్యాచరణ తీసుకోక తప్పదు. ఏ క్షణంలో ఎలాంటి ఉద్యమ కార్యాచరణ పిలిపించినా సరే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అన్ని వర్గాలకు సంబంధించి ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఈసారి అయితే మాత్రం ఉద్యమం అంటూ ప్రారంభం అయితే ఉద్యోగ సంఘాలుగా మేము బాధ్యులం కాదు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఉద్యోగుల పక్షాన మాట్లాడే నాయకులుగా చిత్తశుద్ధితో మా బాధ్యతగా మేము నిర్వహిస్తాం. కాబట్టి భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ ప్రారంభించక ముందే ఆర్థికపరమైన అంశాలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆర్థికపరమైన విషయాలు ఇంకా జాప్యం చేస్తే ఆగస్టు 15 తర్వాత ఏ క్షణంలోనైనా ఉద్యమం ప్రారంభించక తప్పదని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి మనవి చేయడం జరుగుతుంది. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ గాను ఉద్యమ కమిటీ చైర్మన్ గాను పనిచేస్తున్నాను. చర్చలకు పిలిచిన తర్వాత ఉద్యోగుల అంశాలపై పరిష్కారానికి చర్చలు పిలిచిన తర్వాత నిర్ణయాలు ప్రకటించకుండా ఇంతకాలం జాప్యం చేయడం ఇదే మా సర్వీసులో ప్రథమంగా చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వారి యొక్క నిర్ణయాలను ప్రకటించి చర్చల ద్వారా సానుకూలంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అయితే శ్వేతపత్రం ఏదైతే రిలీజ్ చేస్తున్నారో ప్రభుత్వం మంచిదే. వాటి ద్వారా రాష్ట్ర యొక్క ఆర్థిక పురోగతిని విపులంగా చెప్పడం, ఆ రాష్ట్రంలోనే మా కుటుంబాలు కూడా ఉండటం, రాష్ట్ర ఆర్థిక ప్రగతి ముందుకు వెళ్తే సంతోషించే వాళ్ళలో మేము కూడా భాగంగానే ఉన్నాం. ఇక్కడ ఉద్యోగుల సమస్యలపై చర్చించకపోగా ఉద్యోగుల యొక్క పేమెంట్స్పై మాకు చెల్లిస్తున్న పేమెంట్స్పై వారు వెలువరిస్తున్న విధానం
ఏదైతే చెబుతూ ఉన్నారో ఆ ఖర్చులపై మా ప్రశ్న అంతా ఈరోజు ఉంది. దేశంలో ఏ రాష్ట్రానికైనా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క నివేదికలే ప్రామాణికంగా ఉంటాయి. వారి అధికారిక వెబ్సైట్లో గత 10 సంవత్సరాల నుంచి చూసుకున్నప్పటికీ కూడా ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత 4-5 నెలల్లో వాళ్ళు పూర్తి స్థాయి నివేదికని వారి అధికారిక వెబ్సైట్లో ఉంచడం జరుగుతోంది. వారి అధికారిక వెబ్సైట్లో ఉంచిన ప్రకారంగా 2015-16లో రాష్ట్రం యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఉద్యోగుల పెన్షన్లు జీతాలకు సంబంధించిన ఖర్చు 40% ఉంది. అది ఈనాటికి 23-24కి 35% గాను, 24-25 నాటికి 30% గాను తగ్గి ఉంది. అంటే ఉద్యోగుల ఖర్చు అధికారిక కాగ్ లెక్కల ప్రకారంగా వారి కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని చూపిస్తున్నారు. కమిటెడ్ ఎక్స్పెండిచర్లో ఉద్యోగులకు జీతభత్యాలు పెన్షన్లు 40% నుంచి 30%కి తగ్గి ఉన్నాయి. ఇది మేము చెప్పింది కాదు, కాగ్ చెప్పిన లెక్కలు. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం 98% మా జీతాలకు సరిపోతుందని ఏ విధంగా చెప్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి. నిజంగా ఈ లెక్కలు మాకు తెలియకపోతే, ఆ వెబ్సైట్లో ఉన్నాయి కూడా తప్పు అయితే మాకు మీరు పిలిచి చర్చించినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మీరు ప్రజలతో పాటు మాకు కూడా ప్రభుత్వం క్లియర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులుగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు, నిత్యం వాళ్ళకి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినట్టుగా ఇక్కడే పనిచేస్తున్న వారికి డిఏలు నిత్యం మీరు ఇప్పుడు పెండింగ్ లేకుండా ఇస్తున్నారు. మరి మీ ప్రభుత్వంలో ఉన్న సామాన్య ఉద్యోగులకు డిఏలు ఎందుకు ఇంత పెండింగ్ పెడుతున్నారు? ఈ ప్రభుత్వంలోనే ఇక్కడ పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు ఎప్పటికప్పుడు డిఏలు ఇస్తూనే కింద ఉన్న సామాన్య ఉద్యోగులకి మీరు ఎందుకు డిఏలు ఇవ్వలేకపోతున్నారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చిన సంగతి మాకందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఖర్చు తగ్గుతున్న పరిస్థితుల్లో రాబోయే 5-6 సంవత్సరాల్లో 1,00,000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్న సందర్భంలో మీరు మా ఖర్చుని ప్రజలకి చాలా అత్యధికంగా ఉందని ప్రభుత్వం చెప్పడం మాకందరికీ చాలా బాధ కలిగించింది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని మీరు మెరుగుపరచండి. అదే విషయంలో ఇక్కడ ఉన్న సామాన్య ఉద్యోగుల యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలని, త్వరలోనే ఇప్పటికే చర్చించినట్టుగా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మాతో స్వయంగా మాట్లాడతారో లేకపోతే ప్రజలకు వివరిస్తారో ఏదైనా చేయండి. కానీ మా ప్రయోజనాల్ని పిఆర్సీ కమిషన్ వేయటం, డిఏల్ని ప్రకటించడం, ఐఆర్ని విడుదల చేయడం అనేది మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాకు వెంటనే చేస్తారని, వాటి కోసమే తీవ్ర ఆందోళనలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులందరూ ఉన్నారని గమనించి త్వరితగతిన మా సమస్యలు పరిష్కరిస్తారని కోరుతున్నాం. ఏపీజేఎస్ అమరావతి మహిళా విభాగం స్టేట్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు, అంటే కరోనా లాంటి మహమ్మారి కానివ్వండి, విజయవాడలో సంభవించినటువంటి వరదలు కానివ్వండి, ఇలాంటి సందర్భంలో మెయిన్గా ఉద్యోగస్తులు ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. అలాంటి ఉద్యోగస్తులకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి పిఆర్సీ ఇస్తారని, డిఏలు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆశతో ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. అయితే ప్రభుత్వం ఈరోజు వరకు కూడా డిఏలు ఇవ్వకపోవటానికి ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారో తెలియదు. ఇంకొక విషయం ఏంటంటేనండి, ప్రభుత్వం దగ్గర దాచుకున్నటువంటి మా డబ్బుల్ని మాకు ఇవ్వటానికి కూడా, అలాగే చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన వాటికి కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాకు ఉద్యోగస్తులకి మొండి చేయ చూపిస్తూ ఉంది ఈరోజు వరకు కూడా. ఇంకొక విషయం ఏంటంటే 18/10/2025 ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
ఈహెచ్ఎస్ కార్డు, హెల్త్ కార్డు గురించి 90 రోజుల లోపల ఆ కార్డుని పనిచేసే విధంగా చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈరోజు వరకు అది ఇంకా ఆచరణలోకి రాకపోవటం అనేది, దీనివల్ల ఉద్యోగస్తులు కానీ మరి ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్న సంగతి. ఇంకొక విషయం, ఇవన్నీ ఈ లెక్కంతా ఇలా ఉంటే మనకి పిఆర్సీ కమిషనో లేకపోతే ఐఆర్ఓ ఇవన్నీ ఆర్థిక ప్రయోజనాలు ఎప్పటికప్పటికి రాక ప్రతి ఉద్యోగి కుటుంబంలో చాలా అశాంతిగా ఈరోజు ఉన్న సంగతి చూస్తూ ఉన్నాం. ఇలాగే గనక కొనసాగితే మా రాష్ట్ర నాయకత్వం ఏ పిలుపునిచ్చినా మేమంతా కూడా, మహిళా ఉద్యోగులుగా మేమంతా కూడా ఒకే తాటిపైన నిలబడి రాష్ట్ర కార్యాచరణ ఏమి సంభవించినా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యుల్ని, గౌరవ ప్రధానమంత్రి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమంటే, పిఆర్సీ కమిషన్ కానివ్వండి, ఐఆర్ కానివ్వండి, డిఏలు ఎప్పటికప్పటికి రావాల్సినవి ఆర్థిక ప్రయోజనాలు కానివ్వండి, హెల్త్ కార్డు విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా తక్షణమే వెంటనే రిలీజ్ చేయాలని మరి ముఖ్యంగా ఏపీజేఎస్ అమరావతి మహిళా విభాగం తరపు నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పేరు విజయలక్ష్మి. నేను ఏపీజేఎస్ అమరావతి మహిళా విభాగం సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ప్రతిదీ ఒక బిల్లులు కానీ, అలాగే వైద్య ఖర్చులు కానీ, పిల్లల చదువులు కానీ, పెద్దవాళ్ళ ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కానీ ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారం అమౌంట్లు సెట్ చేసుకుంటూ ఉంటారు. ఖర్చులు పెరిగిపోతున్నాయి, అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి, కానీ ఉద్యోగుల జీతాలు మాత్రం పెరగట్లేదు. ఎలా పెరుగుతాయి ఉద్యోగుల జీతాలు? మీరు ఇవ్వాల్సిన డిఏలు సమయానికి ఇచ్చినప్పుడు, పిఆర్సీ కమిషన్ సరిగా ఇచ్చినప్పుడు, ఐఆర్లు మధ్యలో మధ్యంతర భృతిగా మాకు అందించినప్పుడు మాత్రమే ఈ పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా మా యొక్క ఉద్యోగ జీతాలు మెరుగుపడతాయి, మా యొక్క పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రస్తుతం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హెల్త్ కార్డ్స్కి సంబంధించి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ అందని పరిస్థితి, కొన్నిటికి మాత్రమే ప్రత్యేకమైన సదుపాయాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి హార్ట్ ప్రాబ్లమ్స్కి కానీ, ఇంకా ముఖ్యమైన డిసీజెస్ కానీ ట్రీట్మెంట్ మాకు అందట్లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు సంబంధించి ఖర్చులు పెరిగిపోతున్నాయని శ్వేతపత్రం విడుదల చేశారు, బాగుంది. దానికి సంబంధించి ఖర్చులో ఖర్చు ఎంత అనే లెక్కలు మా దగ్గర కూడా ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన బకాయిలకు సంబంధించి మీరు కూడా మా పే స్లిప్లో క్లీన్ చిట్ ఇస్తే చాలా సంతోషపడతారు ఉద్యోగులు. అలాగే ఉద్యోగులు సంక్షేమ ప్రభుత్వంగా మీరు పేర్కొంటున్నారు. సంక్షేమ ప్రభుత్వం ఎలా వస్తుంది? మీరు అన్ని పథకాలు వర్తించినప్పుడు ఉద్యోగులకు సంబంధించి కూడా మీరు ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చినప్పుడు మాత్రమే అది ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలను పిలిచి ఈ ఉద్యోగుల యొక్క ఆర్థిక పరిస్థితి, ప్రయోజనాల మీద సమీక్ష నిర్వహించి మా ఉద్యోగ సంఘాలను పిలిచి తక్షణమే ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, డిఏలు కానీ, సరెండర్ లీవ్స్ కానీ, అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించింది పెంచేదానికి కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడి లెక్కలు తేల్చాలని చెప్పేసేసి ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం తరఫున కోరుకుంటున్నాం. ప్రభుత్వం తప్పకుండా రిటైర్ అయినటువంటి సీనియర్ ఉద్యోగుల యొక్క సేవల్ని ఉపయోగించుకోవటంలో మేము ఎక్కడా కూడా వ్యతిరేకించాం. 100% ఎవరెవరినో కన్సల్టెంట్లనో ఏజెన్సీలనో తీసుకొచ్చుకునే దానికన్నా సీనియర్ ఉద్యోగుల యొక్క సేవలు, సీనియర్ అధికారి యొక్క సేవలు వినియోగించుకోవడానికి ఏపీజేఎస్ అమరావతి వ్యతిరేకం కాదు. కానీ ప్రమోషన్ పదోన్నతుల పోస్టులలో వాళ్ళని కొనసాగించటం దానికి వ్యతిరేకం. చాలా స్పష్టంగా ఇన్ రైటింగ్లో జీవో 1466కి ఇన్ రైటింగ్లో ఇచ్చాం ప్రభుత్వానికి. అయ్యా, అనేక మంది ఉన్నతాధికారులు అంటే కేడర్ పోస్టులు కాకుండా ఐఏఎస్ పోస్టులలో కాదు, నాన్ ఐఏఎస్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు కానీ, లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ప్రత్యేకంగా
ఆ డిపార్ట్మెంట్లకి హెచ్ఓడీలుగా అయినటువంటి వాళ్ళు లేదా తర్వాత స్థాయిలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రిటైర్ అయితే వారిని వేరే పేరు మీద వాళ్ళ సేవను కొనసాగించుకోండి, కాంట్రాక్ట్ మీద వాళ్ళ సేవలు కొనసాగించుకోండి, వాళ్ళ వల్ల మంచి సేవలు వస్తాయి కాదనము. కానీ ఆ పదోన్నతి ఉన్నటువంటి పోస్టులలో కొనసాగిస్తే కింద ఎవరైతే అడిషనల్ క్యాడర్లో కింద ఎవరైతే స్థాయి ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ అదే. కాబట్టి వాళ్ళ పదోన్నతిని కోల్పోతారు. కాబట్టి కింది స్థాయి ఉద్యోగులు పదోన్నతులు కోల్పోకుండా వాళ్ళకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కోల్పోకుండా ఉండాలంటే పదోన్నతి పోస్టులలో కొనసాగించమాకండి. వాళ్ళని ఇతర పేర్ల మీద వాళ్ళని మీరు ఆన్ కాంట్రాక్ట్ మీద తీసుకునేటువంటి ప్రక్రియ చేయమని మేము రైటింగ్ రాసి ఇచ్చాం. మేము ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకంగానే ఏపీ చేసాం అంతే తెలియజేస్తున్నాం.